హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విజయ్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్, లేటెస్ట్గా మనకి సింటెన్ కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రోల్ చూసుకుంటే కస్టమర్ డెవలప్మెంట్ అనలిస్ట్ అండ్ దాని యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అని అండ్ దాని యొక్క ప్రాసెస్ అనేది ఒక వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. దానికంటే ముందు మీరు మన యొక్క ఛానల్కి ఫస్ట్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా దానితో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి గైస్, మనకి వీడియోకి నియర్లీ 50% వరకు సబ్స్క్రైబ్ చేయగానే చూస్తాను గైస్. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి గైస్, అది మాకు ఎంకరేజ్మెంట్, దాంతోపాటు మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీకు అన్ని టైం అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ ఒక నోటిఫికేషన్ మీరు మిస్ చేసే ఛాన్సెస్ ఉండదు. అండ్ దానికంటే ముందు మన వీడియోకి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకుని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికోసం సర్వే చేసి మీకోసం పర్టికులర్ వీడియో చేస్తాను గైస్. చెప్పాను గైస్, మనకి సింటి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ గైస్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో కంప్లీట్లీ ఎలిజిబుల్. అంటే ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. బట్ ఆఫీస్ లొకేషన్ చూసుకుంటే ఢిల్లీ ఉంటుంది. మనకి వీక్లీ 6 days డ్యూటీ అవుతుంది, 1 day వీక్ ఆఫ్ ఉంటుంది. ఎవరికైతే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ బెస్ట్ నాలెడ్జ్ ఉందో అండ్ లైక్ ఎక్సలెంట్ అనలిటికల్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ అటెన్షన్ ఉన్నదో, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే అంటే బేసిక్లీ వర్క్ హోమ్ కాబట్టి ఇండిపెండెంట్ వర్క్ చేసే ఎబిలిటీస్ ఉండాలి. అంటే మన ఆఫీస్ ఉన్నాక మనకు మోటివేషన్ పక్కన ఉంటారు. బట్ అది కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకంటూ ఇండిపెండెంట్ వర్క్ చేసే ఎబిలిటీ ఉండదు. దాంతోపాటు మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. వాళ్ళు దీన్ని కంప్లీట్లీ ఎలిజిబుల్ గైస్. ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ అని మీ ఒక రెజ్యూమ్లో హైలైట్ చేయండి. ఎందుకంటే వీళ్ళకి మనకి ఒక రోల్కి కావాల్సిన స్కిల్స్ ఇవే కాబట్టి ఇవి హైలైట్ చేస్తే మీకు మీ ఒక రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఇంకా ఒక అప్లై లింక్ అయితే ఆల్రెడీ మనకు వీడియో డిస్క్రిప్షన్ పెడుతున్నాం కదా. దీంతోపాటు మనకు ఛానల్ లింక్స్ అయితే ఉంటాయి అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు టైం అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి. చూసారు కదా, స్క్రోల్ డౌన్ చేస్తే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఒక పేజ్ అయితే వస్తుంది. చూడండి, స్టార్టింగ్ మీ యొక్క రెజ్యూమ్ అయితే బ్రౌజ్ చేయండి. డ్రాప్ ఇన్ చేయగానే మీ రెజ్యూమ్ డేటా అంతా ఆటోమేటిక్గా ఇదంతా అదే ఫిల్ చేస్తుంది ఆటోమేటిక్గా. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ క్లియర్గా యాడ్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్తో మీరు అక్కడ కంపెనీలో ఏం చేశారని క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో పనిచేసారు కూడా అక్కడ మీరు చేసే మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ రాయండి. ఇఫ్ ఇన్కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేదంటే నో ఇష్యూ, ఎక్స్పీరియన్స్ యాడ్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకు ఇఫ్ ఇన్కేస్ మీకు లింక్డ్ ఉంటే లింక్ పెట్టండి, ఫేస్బుక్ లింక్. ఇఫ్ ఇన్కేస్ మీకు ఏమైనా పర్సనల్ వెబ్సైట్ ఉంటే మీరేం వెబ్సైట్ డిజైన్ చేస్తుంటే మీ వెబ్సైట్ లింక్ కూడా పెట్టండి. అండ్ రెజ్యూమ్ పెట్టి ఇక్కడ చూసారా మెసేజ్ ఫర్ హైరింగ్. మీరు హైరింగ్ మేనేజర్కి మీరు ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారంటే మీరు మీ యొక్క ఓన్ వర్డ్స్ని గూగుల్లోకి వెళ్ళకంటే మీ ఓన్ వర్డ్స్ని మీ యొక్క సొంతంగా రాయేసారు. అంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీకోసం మీరు ఇంట్రడ్యూస్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. దీన్ని అక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. వెంటనే చూసారా వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్. మీరు కరెంట్ లొకేషన్ ఎంటర్ చేయండి. అక్కడ మీ పేరెంట్ మీరు అకౌంట్ అక్కడ. ఇండియాలో మీరు వర్క్ చేయడానికి ఆథరైజ్డ్ అయినా ఎస్ అని పెట్టండి. మీ యొక్క యాన్యువల్ శాలరీ ఎంత కాలేజ్ చూసా అప్ టు 5 lakhs ఇచ్చారా. మీకు యాన్యువల్ ఎంత అంతా. ఇది కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు మార్కెట్ రీసెర్చ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారా, చేస్తే అవసరం పెట్టండి. ఇది ఒకళ్ళు మీరు చేసి ఉంటే ఇది మీరు బోనస్ అనుకోవచ్చు. ఎవరైతే చేసారో ఇది వాళ్ళకి డెఫినెట్లీ ఈ యొక్క రోల్కి చాలా యూజ్ అవుతుంది. ఇది మార్కెట్ రీసెర్చ్ ఇండస్ట్రీ అనేది. నోటీస్ పీరియడ్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏ జాబ్ చేయకపోతే ఇమీడియట్లీ పెట్టండి. లేదంటే మీరు జాబ్ చేసినట్టయితే ఓకే టైం పడుతుంది పెట్టండి. అండ్ జెండర్ అండ్ ఒక రేస్ చూసుకుంటే మనందరికీ ఏషియన్ కింద వస్తుంది. నెక్స్ట్ చెకింగ్ క్లిక్ సబ్మిట్ కొడితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది గైస్. మేము చెప్పినది నేను ఒకటే చెప్తాను గైస్, మీ యొక్క రెజ్యూమ్లో చెప్పిన మెయిన్ స్కిల్స్ అని హైలైట్ చేయండి. డెఫినెట్లీ మీకు హెచ్ఆర్ అయితే మీకు రివర్ట్ మెయిల్ వస్తే షార్ట్ లిస్ట్ అయినట్టు. అండ్ ఫర్దర్ ప్రాసెస్ మీరు నీట్గా ప్రొసీడ్ అవ్వండి. జాబ్ అయితే గ్యారంటీ వస్తుంది గైస్. దట్స్ ఇట్ గైస్, ఆల్ ది బెస్ట్.